హలో గైస్, నా పేరు మైత్రి ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. జనరల్గా మనలో చాలామంది ఎవరైతే ఇంకా పెళ్లి కాకుండా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ స్టేటస్లో ఉంటుంటారో వాళ్ళలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా సరే ఇంటికి పిలిచి ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో ఎవరూ లేరు బేబీ, ఒక్కదాన్నే ఉన్నాను రా అంటే వెంటనే వెళ్ళిపోతుంటారు. ఓకే, వెళ్ళండి, తప్పు లేదు అందులో, అది కామన్. అది కొంతమంది వెళ్ళేదారిలో మెడికల్ షాప్ దగ్గర అవుతుంటారో సరే, అది వేరే విషయం, వాళ్ళ చాయిస్. ఓకే, అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే మీ గర్ల్ ఫ్రెండ్తో మీకు ఏమైనా గొడవలు ఉన్నా, మీ గర్ల్ ఫ్రెండ్కి మీకు మధ్య మాటలు సరిగ్గా లేకపోయినా, అలాంటి టైంలో తను కనుక మిమ్మల్ని తన ఇంటికి పిలిచింది అంటే మటుకు మీరు కొంచెం ఆచి తూచి అడుగేయండి, ఆలోచించి ముందుకెళ్ళండి. లేదంటే జీవితంలో ముందుకెళ్దాం, జీవితంలో పైకి వెళ్దాం అనుకుంటారు కదా, అలా కాకుండా శాశ్వతంగా పైకి వెళ్ళిపోతుంటారు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలాంటి ఒక ఇన్సిడెంట్ బెంగళూరులో జరిగింది. సో అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బెంగళూరులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పేర్లు కిరణ్ అండ్ ప్రేమ. సో వాళ్ళిద్దరి వయసు 27 సంవత్సరాలు. సో ఆల్మోస్ట్ ఇంకా ఇద్దరికి కూడా ఇంకా మ్యారేజ్ అనేది చేసుకోవాల్సిన ఏజ్ అయితే వచ్చేసింది. సో వీళ్ళిద్దరూ ఒక 1 ఇయర్గా రిలేషన్లో ఉన్నారు. బట్ లాస్ట్ కొద్ది రోజులుగా అంటే ఒక నెల 2 నెలలుగా అనుకుందాం. వీళ్ళు రిలేషన్లో వచ్చే 1 ఇయర్ అవుతుంది. బట్ ఒక నెల 2 నెలలుగా వీళ్ళిద్దరికి మధ్య సరిగ్గా మాటలు లేవు. వీళ్ళిద్దరికి మధ్య చాలా గొడవలు అయితే అవుతున్నాయి. అంటే గొడవలు అవుతున్నాయి అంటే సరిగ్గా డిస్కషన్లు జరగట్లేదు మన మధ్య, సరిగ్గా అటెన్షన్ ఇవ్వట్లేదు నువ్వు నాకు అనే దాని గురించి వీళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయి. సో ఆ గొడవ పడేది ఏదో అప్పుడే మాట్లాడుకుంటే అయిపోయేది కదా, బట్ యాక్చువల్గా వీళ్ళు అలా చేయలేదు. సో గొడవలు అయితే అవుతున్నాయి. సో ఆ గొడవల కారణంగా ఏం జరిగిందంటే నిన్న ఆ పర్సన్ని, కిరణ్ని, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరు లేరు రా అంటే సరే అని చెప్పి కిరణ్ వెళ్ళాడు. సో ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ముందుకు వచ్చేపు మాట్లాడుకున్నారు, అంతా బాగానే ఉంది. తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్ళు కుర్చీ కట్టేస్తున్నాం. ఏం చేస్తున్నావు, వద్దొద్దు అంటే లేదు నేను నీకు ప్రపోజ్ చేస్తాను, ఇలాగా ఆ వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాగే చేస్తారు కదా, చాలా బాగుంటుంది తెలుసా అని చెప్తే సరే అని చెప్పి బిడ్డ పాప అమాయకంగా సరే కానీలే కట్టలే అన్నాడు. తర్వాత కళ్ళకి గంతలు కట్టింది. సో నేను ప్రపోజ్ చేసేటప్పుడు నీ కళ్ళకి గంతలు తీస్తాను, అప్పుడు నీకు సర్ప్రైజ్ ఫీల్ ఉంటుంది అనేసి అంటే ఓ సరే అని చెప్పి కూర్చున్నాడు. ఎంతసేపటికి సర్ప్రైజ్ రాదే. కొద్దిసేపటికి ఆవిడ ఎప్పటి నుంచో తెచ్చిపెట్టుకొని ఉన్న కిరసనాయిల్ ఏదైతే ఉందో అది మీద పడుతుంది. స్మెల్ తెలుస్తుంది కదా, ఇదేంటి సర్ప్రైజ్ వస్తుంది అనుకుంటే కిరసనాయిల్ వస్తుందని చెప్పి అరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అరుస్తూ ఉంటే, చెప్తా నాకే అటెన్షన్ ఇవ్వవా, నన్నే ఇగ్నోర్ చేస్తావా, నన్నే పట్టించుకోవా, ఇంకెవరినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, నేను లేకుండా బతికేద్దామని అది ఇది అని చెప్పి మొత్తం కిరసనాయిలతో నానబెట్టి మనిషిని అగ్గిపుల్లు వెలిగించి అంటించింది. ఇదంతా కూడా మళ్ళీ హైలైట్ ఏంటంటే తన దగ్గర ఉన్న మొబైల్లో రికార్డు కూడా చేసుకున్నాం. బేసిక్గా ఆ అమ్మాయి తన బ్రదరు తన మదర్తో పాటు ఉంటుంది ఆ ఇంట్లో. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. వాళ్ళు లేని టైంలో తనని పిలిచింది, తగలబెట్టింది, అంతా అయిపోయింది. సో తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత మ్యాటర్ ఏం చెప్పారు వాళ్ళు, అతనే పట్టుకొని వచ్చాడు అదంతా కూడా, ఆ కిరసనాయిల్ అదంతా కూడా నన్ను తగలబెట్టడానికి, నన్ను చంపేస్తానని బెదిరించడానికి వచ్చాడు. సో ఆత్మరక్షణలో భాగంగా నేను చంపేశానని చెప్పింది. అంటే మేబీ అలా చెప్పమని ఉంటారు. మరి ఇంట్లో వాళ్ళు వస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో నట్టింట్లో ఒక కుర్చీలో ఒక మనిషి కాలి బూడిదైపోయి కనిపిస్తే మరి ఎవరైనా ఏం చెప్తారు, ఏదో ఒకటి చెప్పమంటారు. అట్లాగే ఆత్మరక్షణ అని చెప్పమని ఉంటారు. ఇనీషియల్గా ఆ స్టోరీ చెప్పింది ఆవిడ. బట్ తర్వాత క్లారిటీ వచ్చిందనమాట, ఇది ఆత్మరక్షణ కాదు, గాడిది గుడ్డు కాదు అని చెప్పి. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. ఆవిడ ఏం చెప్పింది, పెట్రోల్ పట్టుకొచ్చాడు, కేసం లేదా అతను పట్టుకొచ్చాడు, అతని చేతుల్లో ఏమీ లేదు సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే. అతనేటి పాపం అమాయకంగా సర్లే ఫోన్లే అని చెప్పి వచ్చాడు. మేబీ ఒకతే ఉంది కదా అని చెప్పి. అది ఏమో వాళ్ళ మధ్య ఏం గొడవలు జరిగాయో అది వేరే విషయం. బట్ ఆవిడైతే చాలా క్లియర్గా పోలీసులకు ఒకటే చెప్తుంది, అదేంటంటే నాకు అటెన్షన్ ఇవ్వలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేసే ఉద్దేశంలో ఉన్నాడని నాకు అనిపించింది, అందుకని ఇలా తగలబెట్టారని చెప్పి చెప్తుంది అనమాట. నువ్వంటే ఇష్టం లేనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అతనితో ఉంటే హ్యాపీగా ఉండలేవు. ఇప్పుడు అతని జీవితం పోయింది, ఈ అమ్మాయి జీవితం ఆల్మోస్ట్ నాశనమే. ఈ అమ్మాయి కూడా ఖచ్చితంగా ఒక 14 ఏళ్ళు శిక్ష అయితే పడుతుంది మోస్ట్లీ. ఒకవేళ సత్ప్రవర్తన అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఓ 4 ఏళ్ల ముందు 10 ఏళ్లలో బయటకు వచ్చేస్తుంది అనుకుందాం పోనీ శిక్ష పడ్డ తర్వాత. ఈ 10 ఏళ్ల జీవితమైన నాశనమే. 27 ఏళ్ళు ఆ కేసులన్నీ నలిగి కోర్టుల్లో అదంతా ఒక సొల్యూషన్ వచ్చేసరికి 28, 29 వచ్చేస్తాయి. ఇక ఆ తర్వాత ఎప్పుడుకో
అంటే ఇక 39 ఏళ్ళకి ఎప్పటికో బయటకు వచ్చింది అనుకుందాం పోనీ. ఇంకా అప్పుడు ఏముంది జీవితం. ఇప్పటికే చూస్తుంటే అమ్మాయి బేసిక్గా ఆంటీలా కనబడిపోతుంది అక్కడ. ఇంక ఈడే కొంచెం యంగ్గా కనబడుతున్నాడు, ఫోటో చూస్తున్నాం కదా. సో అది థింగ్ ఏంటంటే మనుషులలో ఆ క్రూరపు ఆలోచనలు విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. ఇది బేసిక్గా తగ్గితే బాగుంటుంది, బట్ తగ్గట్లేదు అన్ఫార్చునేట్లీ. కారణం ఏంటంటే మనం ఏం చెప్పలేము అబ్బా, వాళ్ళు ఎందుకు చేస్తారు ఏం చేస్తారు. ఆ టైంకి వాళ్ళ బ్రెయిన్స్ ఇలాగే ఆలోచిస్తాయి, ఇలాగే పనిచేస్తాయి. ఇంక ఇదే రైట్ డెసిషన్ అన్న ఒక 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 ఆలోచనకి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. సో అందుకని నెక్స్ట్ టైం అదే నేను ఇనీషియల్గా స్టార్టింగ్లో కొంచెం కామెడీగా చెప్పినప్పటికీ కూడా మీ గర్ల్ ఫ్రెండ్ పిలిచినట్టయితే ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు. నార్మల్గా ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి, ఈక్వేషన్స్ అన్నీ కూడా ఫైన్ అన్నట్టయితే ఓకే. బట్ రీసెంట్ టైమ్స్లో మీకు ఏమైనా గొడవలు జరిగినట్టయితే కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి. ఏమో అందరూ ఇలాగే తయారయ్యారు కదా. ఇప్పుడు నేను ఒక రీల్ చూశాను, ఎగ్జాక్ట్గా ఈ ఇన్సిడెంట్ గురించి నేను రీల్ చూసిన తర్వాత ఇటువంటిదే ఇంకొక రీల్ కూడా చూశాను నేను. అదేంటంటే అది కామెడీ రీల్. అది అందులో ఏముంటుందంటే ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఒక పార్క్లో కలుస్తాడు. అప్పుడే గొడవ అయ్యింది వాళ్ళకి, యాక్చువల్ చాలా పెద్ద గొడవ అయింది. ఆ గర్ల్ ఫ్రెండ్ ప్రేమగా పార్కుకి రమ్మంటుంది. వస్తే ఒక యాపిల్ ఇస్తుంది తినమని చెప్పి. ఆ యాపిల్ ఇట్లా తినబోతుంటే పొరపాటున చేయి జారిపోయి కిందకి దొర్లుకుంటూ వెళ్ళి ఎక్కడో పడుతుంది. ఒక చిన్న ఎడ్జ్ లాంటి దాంట్లో పడి దాన్ని తగులుకుంటుంది, గట్టిగా పేలిపోద్ది. అది యాపిల్ కాదు, బాంబు అది యాక్చువల్. సో వీడు కొరుకుంటే వీడి నోట్లో పేలిపోను, వీడు చచ్చిపోను. సో అంటే అట్లా కామెడీగా పెట్టారు వాళ్ళు, అదే సీరియస్ కాదు. కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ ఇన్సిడెంట్ రియల్గా జరిగింది కదా. ఇగ్నోర్ చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదని చెప్పి ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. ఐ మీన్ కిరసనాలు ఏదో ఒకట్లేండి, సర్లే ఏదైతే ఉందో మండేదే. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా చాలామంది అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ని కోల్పోయారు అన్నట్టయితే ఇంకా తర్వాత ఆ పర్సన్ ఇగ్నోర్ చేయడం బెటర్. అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే, ఇంకా వాళ్ళ మటుకు వాళ్ళని వదిలేసి ఇంకా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అనుకుని మీరు ఒక ఫ్రెష్ లైఫ్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే బెటర్. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే ప్రతి మనిషికి కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవతల పర్సన్స్ మీద ఇంట్రెస్ట్ పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి రీసెంట్గా చేసిన కొన్ని స్టడీస్లో తెలిసింది. ఓకే, కానీ అప్పుడు ఏంటి, ఆ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యేలాగా చేసుకోవాల్సిన ఏమంటారు బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. అది కొంతవరకు మీరు కూడా హ్యాండిల్ చేసుకోవాలి. ఒక పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ పోతుంది అన్నట్టయితే ముందే తెలుసుకొని పోకుండా చూసుకోవడం, ఒకటి పోయినట్టయితే మళ్ళీ దాన్ని తిరిగి తెప్పించుకోవడం, ఇవన్నీ చెయ్యాలి. ఇది మానేసి కుర్చీలో కూర్చోబెడతా, తాళ్ళతో కట్టేస్తా, కళ్ళకి గంతలు పెట్టేస్తా, కిరసనాయిలు పోస్తా, అగ్గిపొల్లు వెలిగిస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇది 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 పెద్ద క్రైమ్ కదా యాక్చువల్లీ. కానీ సీరియస్లీ చెప్తున్నా, దీన్ని భారతదేశంలో అంత పెద్ద క్రైమ్గా చూపించరు, చిత్రీకరించరు దీన్ని. ఇదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తగలబెట్టేసి ఉంటే ఇదే రీజన్ మీద మటుకు చాలా పెద్ద క్రైమ్గా కనబడినది. దట్ ఈస్ ఫర్ ష్యూర్, అదైతే ఓపెన్ ఫ్యాక్ట్. అండ్ ఎవరైతే ఈ ఫెమినిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా మొత్తం దీన్ని ఇంకా ఉక్కు పాదం మోపాలి, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాల మీద అది ఇదని చెప్పి మాట్లాడతారు. ఇక మనకేమైనా జరిగితే, అబ్బాయిలకి ఏమైనా జరిగితే మటుకు ఉక్కు పాదాలు ఉండవు, తుక్కుపట్టిన పాదాలే ఉంటాయి అక్కడ. అంతే, అది కామన్, అది ఎక్కడైనా ఉండేదే. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా అదే జరుగుతుంది. చాలా జరిగింది ఇంతకుముందు, అదే చెప్తున్నా. ఇంకెవ్వరు అటెన్షన్ ఇయ్యరు, ఎవ్వరు పట్టించుకోరు, అదంతే, మనం ఏం చేయలేము దానికి. సో అది మరి మ్యాటర్. సో చూద్దాం ఈ అమ్మాయికి అట్లీస్ట్ శిక్ష అయినా పడుతుందో లేదు. ఎందుకంటే అప్పుడు గుర్తుందా, బెంగళూరులోనే అతుల్ అని చెప్పి ఒక అతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళ ఆవిడ పెట్టిన టార్చర్ తట్టుకోలేక వాళ్ళ ఆవిడ పేరును ఆ జడ్జి పేరు రాసి చచ్చిపోయాడు. ఆ జడ్జిని బేసిక్గా కొద్ది రోజులు సస్పెండ్ చేశారు, మళ్ళీ తిరిగి జాబ్లోకి వచ్చింది ఆవిడ. తర్వాత వాళ్ళ ఆవిడకి కూడా బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీలీ లివింగ్ ఇన్ దేర్ లైఫ్స్, ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళైతే మాత్రం. సో ఏం చెప్తాం ఇంకా, అదంతే ఇంకా. సో ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ఈజ్ ఎ జోక్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. అది ఎవరికైనా, మేల్కైనా ఫీమేల్కైనా, జస్టిస్ అనేది అలా డిలే అయ్యి ఎప్పుడుకో వస్తుంది జస్టిస్ అనేది. అప్పటికి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తే గడిచిపోయి జనాలు మర్చిపోతారు కూడా. అసలు గట్టిగా మాట్లాడుకుంటే ఆ నిర్భయ కేసులోనే 7 ఏళ్ళు పట్టింది జడ్జిమెంట్ రావడానికి. కసబ్ లాంటి వాడిని ఉరి తీయడానికి 6 ఏళ్ళు పట్టింది, 6.5 ఏళ్ళు పట్టింది కసబ్ లాంటి వాడిని ఉరి తీయడానికి. ఆ ముంబై ఉగ్రవాద దాడుల్లో దొరికిన ఉగ్రవాదిని పట్టుకోవడానికి. అంటే అఫ్కోర్స్ వాడి త్రూ కొంత ఇన్ఫర్మేషన్ లాగచ్చు అని చెప్పి సరే పోని వాడిని ఉంచారంటే ఒక అర్థం ఉంది. వాడిని టార్చర్ పెట్టి ఏదో లాగారు ఇన్ఫర్మేషన్ అంటే ఒక అర్థం ఉంది. ఈ నిర్భయ ఇన్సిడెంట్ వాళ్ళని ఎందుకు అన్నాడు అదే అంతే చెప్తున్నాడు కదా. దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా. దాని జనాభా ఎక్కువ, జడ్జిలు తక్కువ, నేరాలు ఎక్కువ, నేరస్తులను శిక్షించేవాళ్ళు తక్కువ, ఇలాగే నడుస్తూ ఉంటుంది మరి. ఇంకంతే, ఇంకేం చేయలేం.
సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. సో మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇన్సిడెంట్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మిత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.